మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు ఉండటం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. సాధారణంగా మార్కెట్లో తీసుకునే కొన్ని ఆయిల్స్ మన శరీరంలో కొలెస్ట్రాల్ని ఫామ్ చేసి గుండె జబ్బులకు కారణమవుతుంది. ప్రస్తుతం నాసి రకం నూనెలతో వంట చెయ్యాలంటే భయపడే పరిస్థితి. అందుకే ఏ ఆయిల్ మనం వాడాలో ఏది వాడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన విధానం అయితే 3 కేజీల గింజలకు 1 కేజీ ఆయిల్ వస్తుంది. అది పల్లి కానివ్వండి, నువ్వులు కానివ్వండి, అదేదైనా కావచ్చు. మార్కెట్లో మనకి కిలో పల్లీల ధర 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఉంటుంది. కిలో పల్లీలే 100 రూపాయలు ఉన్నప్పుడు కిలో ఆయిల్ 100 రూపాయలు ఎలా ఇవ్వగలరు? ఒకసారి మనం ఆలోచించాలి. లోహ యంత్రాలతో నూనెలు తీయటం వల్ల మనకు అన్ని పోషక విలువలు లభించవు. అదే మన పూర్వీకుల పద్ధతి ప్రకారం చెక్క గానుగలో నూనె గింజలు నలగటం వలన అన్ని రకాల పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఆ పద్ధతిలో నూనె తీయడం సాధ్యమేనా అంటే సాధ్యమని అంటున్నాడు రాజు అనే ఓ యువకుడు. ఇప్పుడు ఆ పద్ధతిని మనం లైవ్లో చూద్దాం. హలో రాజు గారు. హాయ్ సార్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతం ఆర్గానిక్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది కూడా ఈ వుడ్ టెక్నాలజీని యూస్ చేసి మీరు ఆర్గానిక్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అసలు ఈ పద్ధతి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? దానికి కారణాలు ఏంటి అసలు? ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో వుడ్ టెక్నాలజీతో పూర్వం ఎద్దులో గానుగ అంటారు, దాంతో ఆయిల్ తీసేవారండి పూర్వకాలంలో. ఆ ఆయిల్లో ప్రోటీన్స్ లెవెల్స్ కానీ హై రిచ్లో ఉంటాయని మన పెద్దలు చెప్తా ఉంటారు. కానీ ప్రజెంట్ అవునండి, ప్రజెంట్ ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతున్న ఆయిల్స్ అన్ని కూడా మన సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటున్నాం. దాని మీద రకరకాల నెగిటివ్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆ ఎద్దుల గానుగనైతే మనం సిటీలో పెట్టలేమండి. దానికి అనుగుణంగా ఈ వుడ్ టెక్నాలజీ తోటి, ఈ ఆయిల్ తీసే టెక్నాలజీ తోటి మన సిటీలో, మన హైదరాబాద్లో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ వుడ్ టెక్నాలజీ తోటి ఈ మిషన్ నేను తీసుకురావడం జరిగిందండి. మీరు ఇక్కడ తీసే ఆర్గానిక్ ఆయిల్కి రీఫైండ్ ఆయిల్కి తేడా ఏంటండి అసలు? ఈ రిఫండ్ ఆయిల్ అంటే మార్కెట్లో 80 రూపీస్ నుంచి 120 రూపీస్కి రిఫండ్ ఆయిల్ మనకి దొరుకుతుందండి. కానీ ఇది వుడ్ ప్రాసెస్లో మనకి ఒక 3 కిలోల గింజలు వేస్తే 1 కిలో ఆయిల్ మాత్రమే వస్తుందండి. 3 కిలోల పల్లీలు అవనండి, మన నువ్వులు అవనండి, కొబ్బరి అవనండి, ఏదైనా కానీ 3 కిలోలు వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది మనకి. అట్లాంటప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్న ఆయిల్ అది ఒరిజినల్లా కాదా అనే సందేశాలు అందరికీ ఏర్పడుతున్నాయి. దాన్ని బట్టి అసలు ఇది అంతా కూడా నేను లైవ్లోనే కాన్సెప్ట్, నేను ఇచ్చి ప్రొడక్షన్ అంతా కూడా లైవ్లోనే చెప్తున్నాను. అంటే ప్రజలకి అసలు ఈ ఆయిల్ ఏంటి, ఇది ఆయిల్ ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఇది దీంట్లో ఎంత వేస్తే ఎంత వస్తుంది, అసలు ఆయిల్ అంటే ఎలా వస్తుంది అనేది తెలియాలని నేను లైవ్ ప్రొడక్షన్ పెట్టాను. ఇప్పుడు నేను 15 కేజీ సీడ్స్ వేస్తే 5 కిలో ఆయిల్ వస్తుందండి. దీని నుంచి 15 కేజీ సీడ్స్ వేస్తే 5 కిలో ఆయిల్ మాత్రం వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో పల్లీలు 85 రూపీస్, 90 రూపీస్ అట్లా ఉన్నాయండి. ఇప్పుడు 3 కిలోల పల్లీలు వేస్తే 1 లీటర్ ఆయిల్ అంటే మీరు దాన్ని బట్టి మన మార్కెట్లో దొరుకుతున్న ఆయిల్ అది ఏంటనేది మనకి అర్థమవుతుంది. సో మషిన్స్ దగ్గర నుంచి తీసుకున్న ఆయిల్ కంటే ఇది బెస్ట్ అంటారు? 100% వుడ్ ప్రెస్డ్ ఆయిల్, ఇది కోల్డ్ ప్రెస్డ్ అనమాట. ఇప్పుడు మన రిఫైండ్ ఆయిల్స్లో మన 200 నుంచి 300 డిగ్రీ వరకు హీట్లో ఆయిల్ తీస్తారు. ఆ హీట్లో ఆయిల్ తీయడం వల్ల ఈ గింజల్లో ఉన్న ప్రోటీన్స్, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ అన్నీ కూడా, విటమిన్స్ అన్నీ కూడా ఆ హీట్కి మొత్తం స్మాష్ అవుతాయండి. దానివల్ల మనకి దాంట్లో వాడే కెమికల్ వల్ల కూడా మన హార్ట్ కానీ, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మనకి. ఓకే, ఈ ఆర్గానిక్ ఆయిల్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమి రావండి? మీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. అవును సార్. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దీనివల్ల అని చెప్పేసి ఎప్పుడు మీకు వచ్చి ఏం చెప్పలేదా?
ఈ ఆర్గానిక్ ఆయిల్ వల్ల అసలు హెల్త్ ఇష్యూ ఉండదండి. మన ఈ రిఫైండ్ ఆయిల్ వాడడం వల్లే ఇప్పుడు ఆల్రెడీ మన సోషల్ మీడియాలో వీరమాచినేని గారు ఆల్రెడీ చెప్తున్నారు మన రిఫైండ్ ఆయిల్ వాడొద్దని చెప్పి. అలాగా మన ప్రముఖ కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు వుడ్ ఆయిల్ వాడమని చెప్పేసి. దానివల్ల మన పూర్వీకులు వాడిందంతా ఈ వుడ్ ఆయిలే కదండి. మన పూర్వీకులు ఈ ఎద్దుల గానుగ నుంచి తీసిన ఆయిల్ తోటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఇటువంటి వుడ్ ఆయిల్సే కారణం అండి. ఈ రిఫండ్ ఆయిల్స్ కూడా మనకు వచ్చి మార్కెట్లోకి వచ్చి ఒక 25 ఇయర్స్ నుంచి వచ్చినాయి. మన ఆరోగ్య సమస్యలు కూడా ఒక 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఒక బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, మెయిన్ మన ఆరోగ్య సమస్యలన్నీ కారణం 70% వరకు ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అర్థం చేసుకుని ఈ వుడ్ ఆయిల్ ఇక్కడ నా దగ్గరే తీసుకోవాలనే నేనేమో అంటలేదు. ఎక్కడైనా సరే మీరు వుడ్ ప్రెస్డ్ ఆయిల్ వాడండి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఉండవు. మీకు ఇక్కడ కేపీహెచ్పిలోనేనా బ్రాంచ్, ఇంకెక్కడైనా ఉన్నాయండి? ప్రజెంట్ నేను ఇది కేపీహెచ్పిలోనే స్టార్ట్ చేశానండి. ఇది అంటే మన ప్రజలు ఎలా తీసుకుంటారో దీన్ని, అసలు మన వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఏంటి, దీన్ని నిజం తెలుసుకునేంత వరకు నేను ఒక మిషన్ ఆర్డర్ ఇచ్చాను. రెస్పాన్స్ చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది ఈ ప్రాసెస్ అని చెప్పి మన పబ్లిసిటీ బాగా వస్తున్నారండి. ఇప్పుడు నేను ఇంకా ఒక 5 మిషన్లు ఆర్డర్ ఇచ్చాను. నేను హైదరాబాద్లో పలు చోట్ల బ్రాంచ్లు కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. సో మీ దగ్గరే కాకుండా ఇంకెక్కడన్నా ఉందంటారా ఇది ఈ టెక్నాలజీ? ఈ టెక్నాలజీలో హైదరాబాద్లో వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది నాకైతే ఎక్కడ కనిపించలేదండి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎద్దులతోటి పూర్వకాలంలో ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ అవి కూడా లేవండి. ఏంటంటే అందరూ రిఫండ్ ఆయిల్కి అలవాటు పడినప్పుడు ఇంకా ఈ వుడ్ ప్రాసెస్ అంతా కూడా కనుమరుగైపోయినాయి. ఓకే, మీరు ఒక రోజుకి ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారండి అసలు? ఈ ఒక్క మిషన్ మీద ఒక 40 లీటర్స్ వరకు మనం కంటిన్యూషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీన్ని రన్ చేయగలిగితే ఒక 40 లీటర్స్ మాత్రమే తీయగలుగుతామండి. 40 లీటర్స్ ఒక మిషన్ మీద. ఓకే, ఈ వుడ్ టెక్నాలజీని ఉపయోగించి మీరు ఏమేమి ఆయిల్స్ ప్రొడక్షన్ చేస్తున్నారండి? ఇప్పుడు మన వీరమాచినేని గారి డైట్ కోసం కొబ్బరి కురిడీల నుంచి ఆయిల్, చెక్క గానుగతోటి తీసిన ఆయిల్ వాడమని ఆయన చెప్తున్నారండి. కానీ ఇప్పుడు ప్రజలకి ఎక్కడ కూడా చెక్క గానుగ అనేది ఎవరికి తెలియట్లేదు. అందరూ ఐరన్ గానుగుల దగ్గరికి తీసుకెళ్ళి ఐరన్తో మిషన్తో, ఇప్పుడు ఐరన్ గానుగులో లోహ యంత్రాల్లో ఈ గింజలు నలగడం వల్ల వాటికి ఉన్న ప్రోటీన్స్ విలువలు అన్నీ కూడా నశించిపోతాయి. ఇప్పుడు మన ఈ వుడ్ ప్రాసెస్లో గింజ నలగడం వల్ల ఆ గింజల్లో ఏమైతే ప్రోటీన్స్ అవన్నీ విలువలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నూనెలో యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి. దాని గురించి మనం ఇప్పుడు మేము ఇచ్చే ఆయిల్స్ అన్నీ కూడా ఈ కొబ్బరి కురుడి, మన డైట్ వీరమాచినేని డైట్ గారి కోసం కొబ్బరి కురుడీలు, తర్వాత మన పల్లీలు, నువ్వులు, కుసుమల ఆయిల్, ప్రజెంట్ ఈ 4 అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. ఈ మిగిలిన 4 మిషన్లు వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన ఆయిల్స్ అన్నీ కూడా మేము అందుబాటులో తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ఆయిల్ అంటే చాలామందికి తెలియదు, మీ ద్వారా ఇప్పుడు బయటికి వెళ్తుంది. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని అంటే వాళ్ళు ఏం చేయాలి? మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది ఆర్గానిక్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది జనాలకి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా వాళ్ళకి? ఇప్పుడు ఇది కేపీహెచ్పిలో జేఎన్టీ నుండి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో ఉందండి. నా కాంటాక్ట్ నెంబర్ 9640660001 అండి. ఇంకొక నెంబర్ 9505020909. ఓకే, మీరు అంటే ఆయిల్ ఎలా అమ్ముతున్నారండి? లీటర్ ఎలా అమ్ముతారు మీరు జనరల్గా? ఎంత రేట్ ఉంటుంది లీటర్ అంటే? సార్ ఇప్పుడు ఇది మన పల్లీలు 3 కిలోలకి 1 కిలో ఆయిల్ వస్తుందండి. మార్కెట్లో పల్లీల ధర 85 నుంచి 90 అట్లా ఉంది. మేము ఒక లీటర్ ఆయిల్ 260కి పల్లి ఆయిల్ ఇస్తున్నాం. 260కి పల్లి ఆయిల్. ఓకే, కొబ్బరి కురుడీల నుంచి ఒరిజినల్ ఆయిల్ తీసిన ఆయిల్ 550 అండి, 550 రూపాయలు. 50 రూపాయలు కొబ్బరి కురుడీల. ఇంకా నువ్వులు ఉన్నాయండి, నువ్వుల నుంచి తీసిన ఆయిల్ 450 రూపాయలు. నువ్వుల నుంచి తీసింది 450 రూపాయలు. ఓకే, సో అలా ఉంటుంది అన్నమాట. రేట్స్ అలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్ ద బెస్ట్ అండి. మంచి ఆర్గానిక్ ఆయిల్ని జనాలకు అందిస్తున్నారు. సో మీకు కూడా కస్టమర్స్ బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బయట చాలామందికి ఆర్గానిక్ ఆయిల్స్ గురించి పెద్దగా తెలియదు. సో ఎవరైనా ఉంటే ఆర్గానిక్ ఆయిల్ కనుక మీరు కొనుక్కోవాలి అనుకుంటే సో రాజు గారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని, సో కేపీహెచ్పిలోనే ఉందండి. సో అక్కడికి వచ్చి మీరు ఆయిల్ కావాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.